జై శ్రీరామ్ స్వామి. స్వామి, నిన్న చదివిన 119వ సర్గలో 27వ శ్లోకం స్వామి. పరమాత్మ సూర్యుని వలె ప్రకాశించువాడు కాడు, ఏలన భౌతిక ప్రకాశము సూర్యాదుల స్వభావమగును కాని నిష్క్రియుడును స్వయం జ్యోతి స్వరూపుడును నగు పరమాత్మ భౌతిక వికారరహితమై ఉండును అని చెప్పి ఉన్నారు స్వామి. ఇందులో స్వయం జ్యోతి స్వరూపుడు అగు పరమాత్మ ఆయన యొక్క ప్రకాశము ఎలా ఉంటుంది, అది సూర్యప్రకాశానికన్నా అంతరంగా ఎలా, వాటి మధ్యనున్న అంతరమును గూర్చి నాకు కొంచెం చెప్తారా స్వామి? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇవి మూర్తివంతమైన ప్రకాశాలు. సమస్తమైన మూర్తులు కూడా మాయమైపోయేవి ఒకనాటికి. సూర్యునికి, చంద్రునికి, అగ్నికి కూడా ఆది అంతము ఉన్నాయి. ఇక్కడ ప్రకాశము అన్న శబ్దానికి అర్థము తెలియడం, మరొకరు గుర్తించేవాడు ఉండడం. ఇది ప్రకాశం. ఎప్పుడు స్వయం జ్యోతి స్వరూపమైన, అంటే తన అస్తిత్వం తప్ప అన్యమైన అస్తిత్వం ఏమీ లేకుండా, తన అస్తిత్వానికి ఆది అంతం అనే అనుభవం లేనిదై ఉన్న పరమ వస్తువు ఏదైతే ఉన్నదో అది చూడాలనే ఇచ్ఛ, అన్యము మరొక దానిని తోడును పొందాలనే ఇచ్ఛ ఎప్పుడైతే దాని యందు కలిగిందో అప్పుడు ఈ సూర్యచంద్రాదుల ప్రకాశం, అంటే పంచభూత ప్రకాశము, దాని యందు సూర్యచంద్రులు, అగ్ని ఇత్యాది ప్రకాశ స్వరూపాలన్నీ కూడా, నక్షత్రాలు ఇవన్నీ కూడాను కనపడటం మొదలవుతుంది. అది ఎప్పుడు ఆ ఆసక్తిని వీడినట్లయితే, ఎప్పుడు వీడుతుందో అప్పుడు ఈ ప్రకాశము ఆత్మ ప్రకాశంగా మాత్రమే ఉంటుంది. సాకారవంతమై కనపడేవన్నీ కూడాను ఇక్కడ సూర్యుని ఆధారం చేసుకొని ఆకారాలన్నీ కనిపిస్తున్నాయని చెప్పి చెప్పబడుతూ ఉన్నాయి. అది ముఖ్య ప్రకాశంగా చెప్పబడుతూ ఉన్నది జగదానుభవంలో. ఈ సూర్యుడు లేకపోతే ఈ సూర్యప్రకాశం వల్ల మనుగడ సాగిస్తూ ఉన్న జగత్తులోని సమస్తమైన ఆకారాలు లేకపోతే జీవాత్మలు, జీవులు సర్వము కూడా తత్ సూర్యప్రకాశులే. ఆ సూర్యుడు కూడా కేవల చైతన్య ప్రకాశమే తప్ప అన్యం కాదు. సమస్త జీవుల యొక్క అనుభవము కూడా ఆత్మానుభవము, అద్వయ ఆత్మానుభవమే, కానీ నిజానికి అన్యత్వం అనేది ఎప్పుడూ కూడా లేనే లేదు. ఈరోజు ఒక పోస్ట్ ఇచ్చాను నేను దీని గురించి, మీరు ఇంకా ఎవరు చూసి ఉండరు. ఆ పోస్ట్ ఏమిటి అంటే, సాకారానుమతితో అనంత సంఖ్యాక వైవిధ్యపూర్ణ అనుభవాత్మల రూపమున ఆత్మకు ఆత్మానుభవం, నిరాకారత అద్వయ సత్యం నిరుపమం సర్వాధారం. నిరాకారత అద్వయ సత్యం నిరుపమం సర్వాధారం, సర్వం అద్వయం వాస్తవం. ఇది తత్వం. సాకార అనుమతి ఎవరివ్వాలి? నిరాకారమే ఇవ్వాలి. సాకారానికి అనుమతి సాకారం ఇవ్వలేదు. కారణం క్రొత్తగా అనుమతి పొందడం అనేది అందులో అక్కడ ఉదయించదు కాబట్టి. తాను సాకారమై ఉన్నప్పుడు తాను అనుమతించాను అన్న మాటకు అర్థమే లేదు కదా. అవును స్వామి. కాబట్టి అది ఇవ్వలేదు. మరి సాకార అనుమతిని ఎవరివ్వాలి, ఎవరు పొందాలి? నిరాకారమే పొందాలి.
కాబట్టి నిరాకారం అద్వయ వాస్తవం. సాకార అనుమతి వల్ల అనంత సంఖ్యాకమైన, అనంత వైవిధ్యపూర్ణమైన అనుభవం అనే ఆత్మల యొక్క రూపాల్లో ఆత్మకే ఆత్మానుభవం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఈ జగత్తంతా కూడా ఆత్మానుభవమే తప్ప అన్యత అనేది లేనే లేదు. అద్వయానుభవమే తప్ప రెండవది అన్నది లేనే లేదు. రెండవది అనుమతి ఉన్నంతసేపు ఉంటుంది. అనుమతి లేక ఆసక్తి అనబడే ఆ స్థితి చాలించడంతో ఆత్మ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ పూట ఏదైతే సందేశం ఇచ్చానో ఆ సందేశాన్ని మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తే నీకు ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి స్పష్టమైన సమాధానం అది. సాకారానుమతితో అనంత సంఖ్యాక వైవిధ్యపూర్ణ అనుభవాత్మల రూపమున ఆత్మకు ఆత్మానుభవం. నిరాకారత అద్వయ సత్యం, నిరుపమం, సర్వాధారం, సర్వం అద్వయం వాస్తవం. సర్వం అద్వయం వాస్తవం. సర్వం అద్వయం వాస్తవం. ఇది ఇప్పుడు నీకు ఇంకా ఏం సంశయం ఉందో చెప్పు. కాబట్టి మీరు సూర్యోపనిషత్తు చదివినప్పుడు మొట్టమొదట ఒక శ్లోకం చదువుతారు. ఏమిటది? సూదిత స్వాతిరిక్తారి సూర్యనందాత్మ భావితం సూర్యనారాయణాకారం నౌమి చిత్ సూర్య వైభవం. సూర్యనారాయణ ఆకారంలో ఉన్న చిత్సూర్య వైభవానికి ఉన్నాను. చైతన్య సూర్యుని ఆ వైభవానికి, అంటే ఈ జగత్తుకి చైతన్య సూర్యునికి నమస్కరిస్తున్నాను. చైతన్య సూర్యుడు ఎవరు? ఈ ఆకారంలో సాకారంగా ఈ జగదంతర రూపంలో ప్రకాశిస్తున్నవాడు. జగత్ ప్రకాశం ఉన్నా లేకపోయినా చైతన్య సూర్యుని యొక్క అస్తిత్వానికి భంగం వాటిల్లదు. కానీ ఇప్పుడు కనబడుతున్న ఈ ఉష్ణాత్మకమైన ప్రకాశాత్మకమైన ఈ సూర్యుడు ఉన్నాడే, ఈయనకి ఆద్యంతాలు ఉన్నాయి. ఆయనకే ఆద్యంతాలు ఉంటే ఈ జీవుల సంగతి ఏమిటి? ఈ జగత్ సంగతి ఏమిటి? అని జగత్ అనేది అనుభూతి మాత్రమే. అనుభూతి వాస్తవం, కారణం అది ఆత్మయే కాబట్టి. కానీ సాకారం అనేది అవాస్తవం. ఇక్కడ సాకార బుద్ధి వల్ల బంధం కలుగుతున్నది, కానీ అనుభవం వల్ల బంధం కలగడం వల్ల. గుర్తుపెట్టుకోండి. జగదనుభవం లేకపోతే జీవితానుభవమే జగదనుభవము. ఈ జీవితానుభవం వల్ల బంధం కలుగుతుందనే భ్రాంతిలోకి వెళ్ళమాకండి. ఈ జీవిత సాకారత ఏదైతే ఉన్నదో, ఈ సాకారత యందు వాస్తవిక దృష్టి ఏదైతే ఉందో, వాస్తవికత దృష్టి ఏదైతే ఉందో, అది బంధాన్ని, మోక్ష అవసరాన్ని కలుగజేస్తూ ఉన్నది. అది దుఃఖాన్ని, ఇంద్రియాత్మకమైన సుఖాన్ని కలుగజేస్తూ ఉన్నది. ఈ అనుభవ రూపమైన ఈ జీవితాన్ని అంతటినీ కూడాను ఇంద్రియాత్మకమైన అనుభవంగాను, ఆత్మ ప్రకాశంగాను ఎప్పుడైతే గుర్తిస్తావో, అప్పుడు ఆత్మగానే సమస్తమైన అనుభవాలని పొందుతూ ఉంటుంది. అది ఎప్పటికీ బద్ధం కాదు, అది ఎప్పటికీ సక్రియం కాదు, నిష్క్రియమే. సమస్తమైన క్రియలు జరుగుతున్నప్పటికీ కూడాను అది అకర్తయే అవుతూ ఉన్నది. పరమాత్మ నేను అకర్తనని చెప్పినట్లుగా మనం భగవద్గీతలో చెప్పుకున్నాం కదా. అవును స్వామి. నేనేమి చేయటం లేదు, కానీ ఇదంతా పశ్చిమే యోగం ఐశ్వరం అన్నారు కదా. ఇది తత్వం అన్నమాట. ఈ విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు రెండో వస్తువు లేదనే స్పృహ కలుగుతుంది. స్పృహ లేకుండా కూడా ఉంది కదా ఇప్పటిదాకా అనుకుంటే, స్పృహ లేకుండా ఉన్నది అదే, స్పృహ కలుగుతున్నది అదే. ఈ స్పృహల యొక్క ఆకారాలు సత్యం కాదు, అనుభవాలు మాత్రం సత్యం. అనుభవాలు అనేకంగా ఉన్న అద్వైత అన్నది వాస్తవ సత్యం కాబట్టి, శాశ్వత సత్యం కాబట్టి, ఇక్కడ ఎవరు కూడాను పతనం పొందడం, ఉత్థానం పొందడం, లేకపోతే మరొక స్థితిని పొందడం ఇత్యాది విషయం అనేది అసలు సమంజసమైనదే కాదు, అది పొసికేదే కాదు. ఇది తత్వం. ఈ తత్వాన్ని నిత్యాభ్యాసం ద్వారా నీ ప్రకృతిని,
అంటే ఆత్మ స్వభావాన్ని సంస్కరించుకోవడం ద్వారా అభ్యాస రూపంలో క్రమంగా తనకు తాను పరిచయం అవటం జరుగుతుంది. తను తాను మర్చిపోయిన తనని తాను మెడలో ఉన్న గొలుసుని వెతుక్కొని వెనక్కి ఉంటే దొరకలేదనుకొని తర్వాత పనిలో పడి దాన్ని అలా చూచినట్లుగా, అసంకల్పితంగానే చూచినట్లుగా ఈ పనిలో ఉంటే ఆ తత్వం బోధపడుతుంది. తాను తప్ప అన్యం లేదనే స్థితి అర్థమవుతుంది. ఇది సంగతి. కాబట్టి సూర్యాదుల ప్రకాశం అంటే సూర్యుడు అంటే ఎవరో అనుకునేవు. నీ ఉద్దేశమే సూర్యుడు, నీవే సూర్యుడు ప్రస్తుతానికి. ఈ విషయాన్ని గుర్తించినట్లయితే మరి నీ గురువు ఎవరు అంటే నిరాకారతయే నీ గురువు. అర్థమైందా? స్వామి ఎవరు స్వామి అంటే నిరాకారతయే స్వామి. అన్నిటినీ కలిగి ఉన్నది నిరాకారతయే కదా, సాకారతలన్నిటినీ. మరి స్వామి ఎవరు? అవును స్వామి. ఇది తత్వం. స్పష్టమైందా? స్వామి ఇంకే ఇప్పుడు మీరు చెప్పింది విన్నాక నిన్న 119 సర్గలో మాకు వివరణ ఇచ్చారు స్వామి 34 శ్లోకానికి. అందులో సమాధి యొక్క వ్యుత్థాన కాలమున జ్ఞానికి కూడా ఈ సృష్టి పలు విధమున భాషించును అని ఉంది స్వామి. ఈ సమాధి యొక్క వ్యుత్థాన కాలమున అంటే ఎలా తీసుకోవాలి స్వామి? అంటే ఇక్కడ అనువాదంలో 119 సర్గలో సమాధి వ్యుత్థాన కాలం అని చెప్పి రాశారు స్వామి. 34 కదా. 34 స్వామి. అది ఆ తీరుగా లేదు శ్లోకంలో. వాస్తవానికి ఇదే చెప్పేది. అనువాదంలో ఆ సమయానికి ఆ పెద్ద ఆయనకి అలా అనిపించి రాస్తారు. అది ఒక వివరణ లాంటిది అంతవరకే. స్వామి సమాధి కలిగింది, సమాధి నుంచి బయటకు వచ్చాడు ఇత్యాది అన్ని కూడాను ఇదంతా దృశ్యభ్రాంతికి సంబంధించిన విషయాలు. ఏ విధంగా అయితే బంధం అనేది ఉంది అని చెప్పి అనిపించడం దృశ్యభ్రాంతికి సంబంధించిన విషయమో, సమాధి దాని వ్యుత్థాన కాలము ఇత్యాది మాటలన్నీ కూడాను పండిత పరిభాషలో కనపడుతున్న విషయాలే తప్ప, పండితులు అనుకునే వాళ్ళ పరిభాషలో కనపడుతున్నవే తప్ప, నిజానికి సమాధి ఉండడము, సమాధి లేకపోవడము, సమాధిస్తుడై ఉండడము లేకపోవడం అనేది వాస్తవానికి నిజం కాదు. నిన్న ఆ విషయాన్నే మీకు వివరణ చేయడం జరిగింది వసుంధర అడిగిన ప్రశ్నకి. కాబట్టి ఆ మాట తీసేసేయండి. ఇట్లా తీసేసుకుంటూ పోతే చాలా ఈ పుస్తకాన్ని సరిచేయాల్సి ఉంటుంది, చాలా విధాలుగా. అవన్నీ మనకు అవసరం లేదు. మరి చదువుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా అని ఒక సందేహం ఉంటుంది. ఇది ఎలా తెలుస్తుంది ఇలా రాసి ఉంటే ఇవన్నీ అని? ఎవడికి ఆకలి ఉందో వాడు వండుకుంటాడు, తింటాడు. ఎవడికి ఆకలి లేదో వాడు వండి పెట్టినా కూడా తినడు. అవునా కదా? అలానే ఇప్పుడు మీకు గురుత్వం వహిస్తూ ఉన్న ఈ జీవితం ఏదైతే ఉందో, ఈ జీవితంలో ఇప్పుడు ఈ శ్లోకాలు అలా చదువుకుంటూ హాయిగా అర్థం చేసుకుంటూ వెళ్ళగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు చెప్పిన ఆ పని వల్లనే. ఎవరు ఏ సంస్కృతోపాధ్యాయుడు నాకు నేర్పలేదు కదా. అవును స్వామి. చదువుకుంటూ ఉంటే సంస్కృతం వచ్చేసింది. ఇప్పుడు మీకు తెలుగు చదివేదానికంటే కూడా సంస్కృతం చదువుకుంటూ ఉంటేనే నాకు సౌకర్యం ఎక్కువగా కనిపిస్తుంది ఈ పుస్తకం చదివేటప్పుడు. మరి దీనికి అనువాదం మనం చేయవచ్చు కదా స్వామి. ఈ భ్రాంతి నీకు అవసరం లేదంటున్నా. ఆ మంచి పని సత్క్రియ ఏదో వాళ్ళు చేశారు. చేసినప్పుడు నేను చేసినా, నువ్వు చేసినా, ఇంకొకళ్ళు చేసినా సరే ఎంతో కొంత దోషాలు దొరకడం అనేది సహజమైన విషయం. వాటిని పట్టుకొని మనం ఇది తప్పు ఒప్పు అని చెప్పి అనుకుంటూ ఉండడం కంటే కూడా మనకు కావాల్సిన పని మనం చేసుకోవాలి అంతే. మార్కెట్ నుంచి బియ్యం తెచ్చుకున్నప్పుడు రాళ్ళు ఏరుకుంటా వండుకుంటావు, దాని గురించి మాట ఏముంటుంది? కొంచెం ఎక్కువ రాళ్ళు, తక్కువ రాళ్ళు, అంతే తేడా. ఎవరైనా దాన్ని సరి చేసుకోవాల్సిందే. మరి వస్తుంది కదా, భూమిలోంచి వస్తువుని తీసుకొచ్చేటప్పుడు దాంతోపాటు కొంత రాయి రప్ప వస్తాయి, అవునా కదా? అవును స్వామి. అందువల్ల దీన్ని విమర్శించడానికి కానీ మరొకటి కానీ లేదు. కానీ ఇక్కడ మన పని ఇది కాబట్టి మాట చెప్పుకుంటున్నాం అంతే.
ఇప్పుడు మనకి మన అవసరం ఇది కాబట్టి ఆ రాళ్ళు ఏరి వేసుకుందాం అని చెప్పి, ఏరి వాడుకుందాం అని చెప్పి చెప్తున్నాను అంతే. అలాగే స్వామి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, అభ్యాసం అభ్యాసం అభ్యాసం, అంకితత్వం, అంకిత భావం, ఇది మాత్రమే పని పూర్తి చేసే సాధన ఉపకరణం. ఇలా కాకుండా ఇప్పుడు మీకు అనుభవం అయింది కాబట్టి నేను చెప్పే ఈ మాటలు ఇంకా బలంగా నాటుకుంటాయి మీకు ఈ సందర్భంలో. అంతకుముందు చెప్తాను, ఇలానే చెప్తుంటారు, నా చిన్నప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఇదే మాట చెప్తున్నారుగా గురువులందరూ అని అనుకుంటాం మనసులో. చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలి, కష్టపడాలి, ఇదే కదా చిన్నతనం నుంచి వింటాం. అది కూడా అదే కదా ఇప్పుడు కూడా చెప్తున్నారని నిన్నటిదాకా అనిపించవచ్చు. కానీ మీరు చేసిన ఈ అభ్యాసాల తర్వాత, ఇప్పటివరకు జరిగిన తర్వాత, ఇప్పుడు నేను చెప్తున్న మాటలో ఎంత వాస్తవం ఉందో అన్నది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఈ మార్గానికి అంకితం అవటం తప్ప ఆత్మను పొందడానికి మరొక మార్గం లేదు. నాణ్య పంథ అయనాయ విద్యతే అని చెప్పి చెప్తున్నట్లుగా వేదం. అలా నీలోకి నీవు ప్రవేశించడానికి, నీలో నీవు ప్రయాణించడానికి, నీలో నిన్ను మాత్రమే నీవు చూసుకోవడానికి ఈ దారి తప్ప మరో దారి లేదు. ఇది తత్వం. కాబట్టి సమాధి యొక్క ఉత్థాన కాలం అనేది ఏం లేదు. జ్ఞాని తన పనిలో తాను మునిగిపోయి దాంట్లో కాసేపు వాస్తవాన్ని మర్చిపోయి ఉండే స్థితి, ఓ ఏంటి దీంట్లో పడిపోయాను అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చిన స్థితి, ఇది అంటాం. అతడు ఎప్పుడు అతడుగానే ఉన్నాడు కాబట్టి అతడు సమాధి విరతుడయ్యాడు, సమాధి నిరతుడయ్యాడు అనే మాటలకు అర్థమే లేదు. ఆత్మానుభవం, జీవితానుభవం కూడా సమాధియే. అతడు చాలా శ్రద్ధగా మునిగిపోయాడు కదా అందులో, అదే సమాధి. కానీ దీని యందు అనేకత్వం గోచరిస్తూ దుఃఖానుభవం కూడా కలుగుతుంది. నిజానికి వేద పరిభాషలో సమాధి అంటే సుఖాన్ని మాత్రమే ఇచ్చేదని అర్థం. అంటే సమస్తమైన మానసిక రుగ్మతలు, వైరూప్యాలు నశించిపోయిన స్థితి అని అర్థం. అర్థమైంది కదా స్వామి? ఇది తత్వం. దీన్ని గ్రహించండి. ఈ ప్రశ్నలకి సమాధానాలని మళ్ళీ మళ్ళీ వినండి. కొంచెం పెద్దగానో పొడుగ్గానో లేకపోతే పొట్టిగానో ఉంటాయి సమాధానాలు. ఒక్కోసారి ముక్తసరిగా చెప్పినట్లు ఉంటాయి, ఒకసారి దీర్ఘంగా ఎక్కువ వివరణ ఇచ్చినట్లుగా ఉంటాయి. అయినా సరే ఓపికతో వినాలి. మీకు ఇవి సాధనకి గొప్ప ఆలంబనలు. ఆ తత్వాలు వినాలి, ఆ పాటలు వినాలి. ఈ రామరసం మనం యూట్యూబ్ ఛానల్లో మనం పెట్టుకుంటున్న ఈ సాహిత్యం, ఈ పనులు, ఈ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీకు సాధన ఉపకరణాలు. వాటిని వినాలి. ఎవరైనా వచ్చినా వాటినే ఇచ్చి అవే తినమని చెప్పాలి, అవే వినమని చెప్పాలి. అప్పుడే నీవు నిజంగా సాధన చేస్తున్నట్లే లెక్క. ఓకే స్వామి? స్వామి ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పటికంటే స్వామి. జై శ్రీరామ్ స్వామి. మాధవ మాయేస నారాయణ సద్గురుడవీవే నారాయణ, ఆత్మవు నీవే నారాయణ, ఈశుడు నీవే నారాయణ, యోగాత్మ యాగాత్మ నారాయణ, సకలాత్మ స్వాత్మ నారాయణ, యశోమతీశ నారాయణ, సాధుశీలేశ నారాయణ, ఆనందం ఆనందం శ్రీరత్న